చదువు అంటే కష్టం కాదు, మనం ఫాలో అయ్యే రాంగ్ మెథడ్ చదువుని కష్టం చేస్తుంది. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ సేమ్ క్లాస్, సేమ్ టీచర్, సేమ్ సిలబస్, కానీ మార్క్స్ మాత్రం స్కై హై. అదర్ స్టూడెంట్స్ ఏమో స్ట్రగుల్ అవుతారు. ఎలా అసలు? ఏంటి డిఫరెన్స్? ఇది టాలెంట్ మ్యాటర్ కాదు, ఇది టెక్నిక్ మ్యాటర్. రైట్ టూల్స్ ఈక్వల్ టు స్మార్ట్ కైండ్, రాంగ్ మెథడ్ ఈక్వల్ టు ఫ్రస్ట్రేషన్. సో ఇవాళ నేను మీకు సిస్టమ్ ప్లస్ స్టడీ టూల్ ప్లస్ ఏఐ టూల్ కంబైన్ చేసి ఎలా స్మార్ట్ వర్క్ చేయాలో చెప్తాను. ఇది ఏదో ర్యాండమ్ యాప్స్ లిస్ట్ కాదు, దిస్ ఈజ్ సర్వైవల్ గేర్ ఫర్ స్టూడెంట్స్. మైండ్ కాదు, ఎంటైర్ స్టూడెంట్స్ లైఫ్ అప్గ్రేడ్ చేసుకునే స్ట్రాటజీ చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్కి చదివేటప్పుడు టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే అసైన్మెంట్స్, ఎగ్జామ్ డేట్స్, నోట్స్ అన్నీ మైండ్లో క్రౌడెడ్గా ఉన్నాయి. మైండ్ ఒక కబోర్డ్లో ఉంటుంది. మనం అన్నెసరీ ఫైల్స్ పెట్టుకుంటే అది జామ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఆర్గనైజ్ చేయడం. డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి లైక్ మై స్టడీ లైఫ్ ఆర్ గూగుల్ క్యాలెండర్. ఇది జస్ట్ టైం టేబుల్ కాదు, మీ బ్రెయిన్కి ఎక్స్టర్నల్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్, ఎగ్జామ్ డేట్, అసైన్మెంట్ డ్యూ, ల్యాబ్ సబ్మిషన్స్ ఇవన్నీ క్యాలెండర్లో కలర్ కోడ్లో చేస్తే ఎవ్రీ మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు ఓకే ఈరోజు ఇది చెయ్యాలి క్లియర్గా తెలుస్తుంది. క్లారిటీ వచ్చాక టెన్షన్ తగ్గుతుంది. టెన్షన్ తక్కువైతే ఫోకస్ పెరుగుతుంది. నెక్స్ట్ చేయాల్సింది నోట్స్ మేకింగ్. నోట్స్ అన్ని చోట్ల సెట్ చేయడంలో హాఫ్ టైం పోతుంది. కొన్ని వాట్సాప్లో, కొన్ని ఫొటోస్లో, కొన్ని బుక్స్లో, టోటల్ కన్ఫ్యూజన్. సో ఈ కన్ఫ్యూజన్కి యాప్స్ లైక్ నోషన్, వన్ నోట్, గుడ్ నోట్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ రివిజన్. చదవడం ఒకేసారి అంటే టెంపరీ మెమరీ, గుర్తుండాలి అంటే రిపీట్ చేయాలి. బట్ రిపీట్ అంటే బోరింగ్. సో టూల్స్ యూజ్ చేయండి లైక్ క్విజ్లెట్ అండ్ యాంకీ యాప్స్. ఇవి ఫ్లాష్ కార్డ్స్ క్రియేట్ చేస్తాయి. ఆ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి 5 to 10 minutes డైలీ రివిజన్ చేస్తే బ్రెయిన్లో ఆటోమేటికల్లీ లాంగ్ టైంలో స్టోర్ అవుతుంది. ఓకే, సిస్టమ్ సెటప్ అయింది. నౌ లెట్స్ పవర్ ఇట్ విత్ ఏఐ. పవర్ అంటే ఏఐ, కానీ ఏఐ అంటే కాపీయింగ్ కాదు, స్మార్ట్ లెర్నింగ్. ఫస్ట్ చాట్‌జీపీటీ. ఒక టఫ్ కాన్సెప్ట్ కనిపించింది, టెక్స్ట్ బుక్ చదవలేం, అలా అని గూగుల్లో సెర్చ్ చేస్తే 10 pages థియరీ వస్తుంది. అగైన్ కన్ఫ్యూజన్. ఇక్కడ సింపుల్ హ్యాక్. చాట్‌జీపీటీకి ఎక్స్ప్లెయిన్ లైక్ ఐఎమ్ 12 అని చెప్పు. ఏఏ సింపుల్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్స్తో, సీనరీస్తో చెప్తుంది. ఇన్స్టెంట్గా అర్థమవుతుంది మీకు. ఇంకా వన్ మోర్ పవర్, మేక్ షార్ట్ నోట్స్ ఫర్ రివిజన్. నెక్స్ట్ పర్ప్లెక్సిటీ ఏఐ. ఇది మనకి గూగుల్ ప్రీమియం వర్షన్ లాంటిది. గూగుల్లో నాయిస్ ఎక్కువ, యాడ్స్, బ్లాగ్స్, అన్నెసరీ ఇన్ఫో. అదే పర్ప్లెక్సిటీ యూజ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ ప్లస్ సోర్స్ లింక్ కూడా ఇస్తుంది. నో ప్లాగరిజం, ప్యూర్ క్లారిటీ. నెక్స్ట్ ఏఐ టూల్ నోటేషన్ ఏఐ. ఇది నోట్ స్మార్ట్ ఫ్రెండ్లీలా ఉంటుంది. మీ రిటర్న్ నోట్స్ని నోటేషన్ ఏఐలో అప్లోడ్ చేస్తే సమ్మరైజ్ చేస్తుంది, ఫ్లాష్ కార్డ్స్ ఇస్తుంది, ఎగ్జామ్కి చెక్ లిస్ట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ టూల్ otter.ai అండ్ noti.ai. క్లాస్లో సార్ స్పీడ్గా మాట్లాడితే పెన్స్లో, బ్రెయిన్స్లో, లెక్చరర్ మాత్రం ఫాస్ట్. సో ఈ టూల్లో సార్ లెక్చర్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే హోల్ లెక్చర్ ట్రాన్స్క్రిప్ట్ జనరేట్ చేసి టెక్స్ట్ని హైలైట్ కూడా చేస్తుంది. ఇంపార్టెంట్ లైన్స్ ఆల్రెడీ మార్క్ చేస్తుంది. సో మనకి టైం అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది, బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. సో సిలబస్ సేమ్, టైం సేమ్, బట్ అప్రోచ్ డిఫరెంట్. అందుకే రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బ్యాలెన్స్లోనే అసలైన శక్తి ఉంటుంది. చదువుని మనం వార్లా ట్రీట్ చేస్తాం, నోట్స్ వర్సెస్ బ్రెయిన్, సిలబస్ వర్సెస్ టైం, మార్క్స్ వర్సెస్ ప్రెజర్. కానీ నిజమేంటో తెలుసా? చదువు అంటే ఫ్లో, ఫ్లో అంటే సిస్టమ్ ప్లస్ స్టిల్ మైండ్. భగవద్గీతలో ఒక సేయింగ్ ఉంది, సమత్వం యోగ యుచ్యతే. అంటే ఏంటి? సమదృష్టి, సమమనస్సు. బ్యాలెన్స్లోనే అసలైన శక్తి ఉంటుంది. చదువుని మాత్రం వార్లా ట్రీట్ చేస్తాం, నోట్స్ వర్సెస్ బ్రెయిన్, సిలబస్ వర్సెస్ టైం, మార్క్స్ వర్సెస్ ప్రెజర్. కానీ నిజమేంటో తెలుసా? చదువు అంటే ఫ్లో, ఫ్లో అంటే సిస్టమ్ ప్లస్ స్టిల్ మైండ్. మనం రైట్ టూల్స్ యూజ్ చేస్తే, షెడ్యూల్ క్లియర్గా ఉంటే, నోట్స్ ఆర్గనైజ్డ్గా ఉంటే, రివిజన్ బైట్ సైజ్లో ఉంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది, బాడీ అన్యాచురల్ స్ట్రెస్ వదిలిపోతుంది, ఫోకస్ లేజర్లా అవుతుంది. స్టార్ట్ స్మాల్, నాట్ ఎవ్రీథింగ్ టుడే. పిక్ 1 plan టూల్ ప్లస్ 1 notes టూల్ ప్లస్ 1 ఏఐ టూల్. 1% ఇంప్రూవ్ పెర్ డే. ఇలా 1 yearలో 37 times బెటర్ అవుతారు. ఇది మోటివేషన్ కాదు, మ్యాథ్. మీరు సిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత రిజల్ట్స్ స్లోగా స్టార్ట్ అవుతాయి, కానీ వన్స్ మూమెంటం స్టార్ట్ అయితే లైఫ్లో కాన్ఫిడెన్స్ లెవెల్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీరు చదవడంలో విన్నర్ అవ్వాలి అంటే మీరు మీ సిస్టమ్కి మాస్టర్ అవ్వాలి. నమస్కారం, నేను మీ స్పందన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.